ఇక్కడ మేము పోయేదారిలో చూస్తే మాకు ఇక్కడ ఆ బెల్లం తయారు చేసే విధానం చూస్తున్నాం అనమాట. అంటే మేము వచ్చే ముందుగా ఆల్రెడీ స్టార్ట్ చేసిన బెల్లం ఎట్లా తయారు చేస్తారని చెప్పి ఇక్కడ చూస్తేమో వాటర్ అయితే లేవు. మేమైతే చాలా నిరాశ పడ్డాము, ఎందుకంటే ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాము కానీ వాటర్ అయితే లేవు. కానీ ఈవెన్ ఇదైతే మాత్రం పొంగిపోతుందంట, చాలా క్రౌడ్ కూడా వస్తారంట. మేమైతే చూడండి మేము ఎవ్వరు లేవు, మా ఆటో తప్ప ఇంకా వేరే ఆటో లేదనమాట. ఎందుకంటే మొత్తం అడవి, చుట్టుపక్కల మొత్తం అడవి. ఇక్కడైతే పోతున్నాం, ఒక్కొక్క పక్కనే వర్షం పడుతుంది, ఇంకోటి ఏమో లోపల చూడండి, లోపలికి ఇవి మాత్రం ఎంట్రీ లేవన్నమాట. లోపలికి మందు తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి మాత్రం ఎంట్రీ మాత్రం లేదు లోపలికి. ఏంటంటే ఈ బోర్డులో ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళొద్దు అక్కడికి. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన క్రేజ్ అండ్ ట్రావెల్ ఎపిసోడ్ 6 అనమాట. ఇది ఎందు రాబోయే అని చూస్తే పొద్దునైతే వర్షం పడుతుంది, కానీ వర్షంలో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. వీళ్ళేంది ఎక్కడికి వెళ్తున్నారో ఏంది అనుకుంటున్నారా? మేమైతే గంగా అది వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే ఒరిస్సా దగ్గర ఒరిస్సా బార్డర్లు ఉంటుంది. సరే అని చెప్పి మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వెళ్తూ మాకు కనిపించింది ఏంది, పోలు వస్తున్నాయని చూస్తే ఇక్కడ చూస్తే బెల్లం తయారు చేస్తున్నాం అనమాట. అంటే తయారు చేసే విధానం ఏంది అని చెప్పి నేనైతే మధ్యలో వచ్చిన, కొంచెం నాకు వివరించిన అనమాట. ఏంటంటే బెల్లం ఫస్ట్ ఏంటంటే చెరుకు అంతా తీసి అందులో పాక పెట్టాలి, అది ఇది అన్నారు. మేబీ నేనైతే సరే ఓకే అనుకున్నా. కానీ ఇక్కడ పొగ ఎట్లకెళ్ళి వస్తుంది అంటే వీళ్ళు ఏం పెడుతున్నారు, కింద ఏం పెడుతున్నారు అని చెప్పి నాకు చిన్న డౌట్ కూడా వచ్చింది. అంటే ఇది తయారు చేసే విధానం ఏంటంటే కనీసం ఒక మార్నింగ్ పెట్టిరంట, అంటే ఒక 4-5 అవర్స్ పడుతుందంట, 5-6 అవర్స్ పడుతుందంట. కానీ బాగా హీట్ చేస్తారనమాట. ఆ హీటింగ్ కూడా ప్రాసెస్ ఏంటంటే చెరుకే పెడతారు, చెరుకు పొట్టు ఉంటుంది కదా, అదే మళ్ళీ తీసి ఇక్కడ కింద పెడుతున్నారు. నేనైతే షాక్ అయినా, ఎందుకంటే ఈ తయారు చేయడానికి చాలా కష్టపడతారంట. మేబీ వాళ్ళైతే ఈవెన్ నాకైతే చెప్పారు అనమాట, మేము కనీసం ఇలాంటివి ఒక 3-4 చేస్తాము, అంటే డైలీ ఒక 3-4 అయితే చేస్తాం ఇలాంటివి అన్నారు. అంటే వీళ్ళ స్ట్రెంత్ చూస్తే ఇంచుమించుగా ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్ కాస్త ఇంక 2 వస్తారంట, మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇదే చెరుకు, ఇక్కడ చెరుకు పొట్టు ఉంటుంది కదా, అదే అందులో పెడుతున్నారు. నేనైతే షాక్ అయిపోయినా. అంటే ఫస్ట్ టైం చూడడం అనమాట చెరుకు ఎలా అంటే బెల్లం ఎట్లా పాక పెడతారు, బెల్లం ఎట్లా తయారు చేస్తారు అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి నేనైతే కోరుకుంటున్నా ఇంకా చూడాలని చెప్పి. మన దగ్గర అయితే ఒరిస్సా బార్డర్లోకి వచ్చినాం. ఒరిస్సాకి అయితే ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుందంట, అది కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏందని చెప్పి. కానీ అక్కడ మాత్రం వీడియోస్ అయితే తీయనియరంట, ఆ వీడియోస్ అయితే తీయనియరు, ఏమైనా పోలీసు వాళ్ళు ఉంటారంట. ఇదంతా ఒరిస్సా అనమాట. దగ్గర ఇంచుమించుగా ఒక 150 ఇల్లులు దాకా ఉంటాయంట. వీళ్ళకి ఎట్లా ఆహారం ఏందని కొంచెం చూస్తే మాత్రం నాకైతే విచిత్రం అనిపించింది. ఎందుకంటే నైట్లో వాళ్ళు వేటకి వెళ్తారంట, వేటకి వెళ్ళి తెచ్చుకుంటారంట, ఆహారం తెచ్చుకుంటారు అనమాట. ఈవెన్ ఏదైనా సరే పోర్కైనా ఏదైనా సంథింగ్ ఏదైనా దొరుకుతుంది కదా, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ పంచుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు మొత్తం ఫుడ్ అయితే ఎలాంటి డోకా మాత్రం ఉండదు, ఎందుకంటే వాళ్ళే పంటలు వేసుకుంటారు, అక్కడ వాళ్ళే తింటారు అనమాట, వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే తింటారు. అది కూడా ఉంది ఇక్కడైతే. నేను మాత్రం షాక్ అయిపోయినా ఒకసారి, ఎందుకంటే ఆ మొత్తం ఒక జోన్ లాగా ఉంది వీళ్ళది. అంటే లోపలికి ఎంట్రీ అవ్వాలన్నా ఒక చిన్న గేట్ ఉంటుంది, అంటే పెద్ద గోడలాగా ఒకటి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఒరిస్సా బార్డర్లో ఎలా ఉంటుందన్నమాట, అంటే ఈవెన్ మన చెక్ పోస్ట్ ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట వీళ్ళకైతే. మనకి కనబడుతుంది చూడు, మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇది చూడండి, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం మనప్పుడు. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకి కింద రేట్లు కనబడుతుండండి. ఆ బైక్ అయితే 20 రూపీస్, ఆటో అయితే 50 రూపీస్ అనమాట. ఈవెన్ ట్యాక్స్ కానీ ఇంకా క్యాబ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవైతే 100 రూపాయలు అనమాట. ఇంకా మినీ బస్సు కానీ అదైతే 200. ఇంకా పెద్ద బస్సు ఉంటుంది కదా, అదైతే 400 అనమాట. ఇక్కడ మాత్రం ఎంట్రీ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే లోపలికి ఎంట్రీ అయిపోయినాం. ఇక ఇక్కడ నుంచి మనకు ఇక లోపలికి ఎంట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకు బోర్డు కనిపిస్తుంది. ఏంటంటే ఈ బోర్డులో ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళొద్దు అక్కడికి, మేము సబ్బు అయినా సరే దుంకొద్దు. సరే అని చెప్పి చూస్తున్నాం మనకి ఇక్కడ వాటర్ అయితే లేదు, వాటర్ అయితే కొంచెం ఉంది చూడండి. ఇక వాటర్ అయితే లేదు, ఫుల్ క్రౌడ్ వస్తారంట ఇక్కడ మాత్రం. ఇక్కడైతే మస్తు ఉండే సెల్ఫీ మాత్రం, ఫొటోస్ మాత్రం కిరాక్ వస్తాయి. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇక్కడనే ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. కానీ ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం అయితే క్రౌడ్ అయితే లేరు అనమాట, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారంట. మామూలుగా అయితే మినీ పార్క్ లాగా ఉంటుంది, పెద్ద ఉంటుంది పార్క్ అయితే.
చుట్టుపక్కల మొత్తం సరౌండాల మొత్తం పార్క్ అయితే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం మాత్రం కొండ మీదకి ఎక్కుతున్నాం. ఆ కొండ మీదలో అసలు మీదకి వెళ్ళి వాటర్ ఏడికెళ్ళి వస్తున్నాయి ఏందని చెప్పి కొండ మీదకి ఎక్కుతున్నాం. అది ఒక వీడియో కూడా చేస్తాను నేనైతే. ఆ వీడియో మాత్రం ఈ వీడియో అయిపోయినాక నెక్స్ట్ వీడియో వస్తుంది, అదైతే చూడండి. మీరు మాత్రం చూస్తున్నారు యూట్యూబ్లో అయితే వీడియో మాత్రం ఉంటుంది. ట్రెక్కింగ్ చేయబోతున్నాం అంటే కొండ మీదకి ఎక్కబోతున్నాం అనమాట. చూద్దాం అది వాటర్ ఏడికెళ్ళి వస్తున్నాయి ఏందని చెప్పి. ఇంకోటి మనం ముఖ్యంగా ఇక్కడ మాత్రం అల్లం ఉంది, అంటే పసుపు కలర్లో ఉందన్నమాట, అంటే ఎల్లో కలర్లో ఉందన్నమాట అల్లం. ఇది అంటే ఎల్లో అల్లం అని సంథింగ్ ఏమో అంటారు, దీని పేరు కూడా తెలియదు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలామంది ఉంటారు, అమ్ముతుంటారు అనమాట. అంటే మేము వచ్చినప్పుడు అయితే చాలామంది క్రౌడ్ మాత్రం లేరు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి క్రౌడ్ మాత్రం లేరు. అక్కడక్కడ వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. నేను మాత్రం ట్రెక్కింగ్ చేస్తాం. ఇంకోటి ఇది ఏందో నాకు మాత్రం అర్థమైతలేదు. అంటే ఇది ఏంటంటే కారంగా ఉంది, చాలా కారంగా ఉంది అనమాట. తిన్నామంటే ఇక అంతే అనమాట, చాలా కారంగా ఉంది, చాలా బాగుంది. అదైతే చూడండి. అయితే బయటకు వచ్చిన ఇక్కడ బయటకు వచ్చి చూస్తే బోర్డులు ఉంటాయి అనమాట. ఇక్కడ మాత్రం ఇవన్నీ బోర్డులు మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం గ్రహించాలి, ఎందుకంటే లోపల మాత్రం చెకింగ్ వస్తుంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట. చెకింగ్ మాత్రం ఉంటుంది. 500 కానీ 800 కానీ మీరైతే వెళ్ళే ముందు అయితే ఒకసారి అయితే గ్రహించండి. ఎందుకంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మాత్రం వీడియో మాత్రం చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్నితో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.